ఒకరోజు ఎల్లన్న మల్లన్న వీళ్ళిద్దరూ కూడా కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళారు. ఎల్లన్న అన్నాడు, మల్లన్న నాకంటే నువ్వు ఎక్కువ కట్టెలు కొట్టగలవా? నేను నీకంటే ఎక్కువ కట్టెలు కొడితే నువ్వు కొట్టిన కట్టెలని నాకు ఇచ్చేసేయాలి. నాకంటే ఎక్కువ కట్టెలు నువ్వు కొట్టినట్లయితే నేను కొట్టిన కట్టెలని నీకు ఇచ్చేస్తాను. ఏమంటావు? సరే, 9 గంటల నుంచి 5 గంటల వరకు కట్టెలు కొడదాం. అలా కట్టెలు కొడుతున్నప్పుడు ఎల్లన్న పడి కట్టెలు కొడుతున్నాడు. ఒక 2 గంటలైన తర్వాత చూస్తే మల్లన్న చెట్టు కింద కూర్చొని చక్కగా మజ్జిగ తాగుతున్నాడు. ఎల్లన్నకు అనిపించింది, పిచ్చోడు కనీసం పోటీలో ఉన్నప్పుడైనా ఇలా మజ్జిగ తాగుతూ కులాసాగా కూర్చోకపోతే ఎక్కువ కట్టెలు కొట్టొచ్చుగా, ఓడిపోయే లక్షణాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి వీడు మాత్రం పడి కొడుతూనే ఉన్నాడు. ఎల్లన్న భోజనం కూడా చేయలే. కానీ మల్లన్న ప్రశాంతంగా కూర్చొని తాను తెచ్చుకున్న ముంత తెరిచి చక్కగా భోంచేస్తూ మళ్ళీ తెచ్చుకున్న మజ్జిగ తాగుతూ ఎంతో హ్యాపీగా కూర్చొని ఆ తర్వాత వచ్చి పని చేసుకుంటున్నాడు. సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి ఎల్లన్న కొట్టిన కట్టెల కంటే మల్లన్న కొట్టిన కట్టెలే ఎక్కువ ఉన్నాయి. ఎల్లన్నకి కోపం వచ్చింది. ఎందుకని? పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోకుండా తెగ కట్టెలు కొట్టాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా తెగ ప్రయాసపడ్డాడు. ఇంత ప్రయాసపడిన తర్వాత తీరా చూస్తే తనకంటే మల్లన్నే ఎక్కువ కట్టెలు కొట్టేసరికి ఆ ఉక్రోషం తట్టుకోలేక ఏదో అన్యాయం జరిగిపోయింది, నువ్వు నాకంటే ఎక్కువ కట్టెలు ఎలా కొట్టగలిగావు? నేను ఎప్పుడు చూసా నువ్వు మజ్జిగ తాగుతూ ఉన్నావు, భోజనం చేస్తూ ఉన్నావు, కానీ నేనేమో పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఒక్క క్షణం నేను బ్రేక్ తీసుకోకుండా కట్టెలు కొడితే నేను తక్కువ కొట్టా, నువ్వు ఎక్కువ కొట్టావు, ఏదో జరిగింది. ఎల్లన్న భోజనం చేయడం చూసావు, మజ్జిగ తాగడం చూసావు, కానీ నేను మజ్జిగ తాగుతున్నప్పుడు నేను ఏం చేశానో నువ్వు చూడలా. ఏం చేశావు? నా గొడ్డలకి నేను పదును పెడుతూ ఉండేవాడిని. నువ్వు మజ్జిగ తాగడం చూసావు గాని నా గొడ్డలకి పదును పెట్టడం మాత్రం నువ్వు చూడలా. నువ్వేమో మొండి గొడ్డలి పట్టుకుని తెగ కొట్టుకుంటూ కూర్చున్నావు. నేనేమో పదునైన గొడ్డలి పట్టుకెళ్ళి ఒక్క దెబ్బ కొడితే ఆ కట్టి విడిపడేది. నువ్వేమో 4 దెబ్బలు కొట్టాల్సి వచ్చేది. కాబట్టి ఏమైంది? 4 దెబ్బలు కొట్టినా ఒక కట్టు వచ్చేది, నాకు 4 దెబ్బలకు 4 కట్టెలు వచ్చేవి. నేను ఎప్పటికప్పుడు నా గొడ్డల్ని పదును పెట్టుకుంటున్నాను కాబట్టి విజయం సాధించగలిగాను. ఎప్పటికప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మన ఆత్మీయ జీవితానికి పదును పెట్టుకున్నట్లయితే మన జీవితంలో విజయం సాధించగలుగుతాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కూర్చొని మన ఆత్మీయతను పదును పెట్టుకోవడానికి బదులుగా ఎప్పుడు చూసినా కష్టపడమే, ఎప్పుడు చూసినా ఉద్యోగం చేయటమే, ఎప్పుడు చూసినా ఇంటి పని, వంట పని, ఎప్పుడు చూసినా వ్యాపారమే, ఎప్పుడు చూసినా ప్రయాణమే, కానీ దేవుని సన్నిధిలో మోకరించటానికి, ప్రార్థించటానికి నువ్వు సమయాన్ని కేటాయించకపోతే ఆత్మీయ జీవితం పదును లేకుండా చేసుకుంటున్నావు. దేవుని సహాయం లేకుండా, దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడపకుండా ఈ లోకంలో ఎంత పని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయాణాలు చేసినా నువ్వు చూడవలసినటువంటి విజయాన్ని చూడలేవు అనే సత్యము మర్చిపోవద్దు.